Are you still looking at me? Why you still looking at me? హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్ ఎగ్జామ్ టైం మెయింటెనెన్స్ చేసుకొని ఎలా రాయాలో చూద్దామని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసరికి 9 to 12 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. టోటల్గా 180 మినిట్స్. ఈ 180 మినిట్స్ మనం ప్రతి ఒక్క క్వశ్చన్ కంటే ప్రాబ్లమ్స్కి టైం మెయింటెనెన్స్ చేసుకొని ఎగ్జామ్ కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, విత్ చాయిస్తో సహా రాయొచ్చు. ఓకే, టోటల్గా 180 మినిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 180 మినిట్స్ ఎలా మనం డివైడ్ చేసుకొని ప్రతి క్వశ్చన్ అండ్ ప్రాబ్లమ్ ఎలా అటెంప్ట్ చేయాలో చెప్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు పేపర్ తీసుకున్న వెంటనే కామర్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించిన 2 మార్క్స్వి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ 9 to 9:30 వరకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 2 మార్క్స్ మొత్తం కంప్లీట్ చేసేయండి. ఫస్ట్ మనకి కామర్స్లో వచ్చేసరికి 2 మార్క్స్ మొత్తం 8 ఇస్తాడు. ఆ 8లో మనకి ఇష్టం వచ్చిన ఏదైనా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఆ 5 క్వశ్చన్స్ కామర్స్ సంబంధించిన 2 మార్క్స్ 5 క్వశ్చన్స్ ఫస్ట్ 15 మినిట్స్లో కంప్లీట్ చేసేయండి. 9 to 9:15 వరకు కామర్స్ సంబంధించిన 2 మార్క్స్ కంప్లీట్ చేసేయండి, 5 మార్క్స్వి. నెక్స్ట్ 9:15 to 9:30 వరకు అకౌంట్స్ సంబంధించిన 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, 2 మార్క్స్. మనకి అకౌంట్స్లో కూడా 2 మార్క్స్ 8 ఇస్తాడు. ఆ 8లో మనకి ఇష్టం వచ్చిన ఏదైనా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 2 మార్క్స్వి. ఆ విధంగా మనం 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, కామర్స్వి అండ్ అకౌంట్స్వి విత్ ఇన్ 30 మినిట్స్లో. ఫస్ట్ 30 మినిట్స్లో ఎలా అయినా సరే 2 మార్క్స్వి కంప్లీట్ చేయండి, అకౌంట్స్ అండ్ కామర్స్ సంబంధించినవి. నెక్స్ట్ 2 మార్క్స్వి కంప్లీట్ అయిపోయిన వెంటనే కామర్స్ సంబంధించిన 10 మార్క్స్వి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. 10 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి మనం 15 మినిట్స్ మనం టైం మెయింటైన్ చేసుకొని రాసినట్లయితే మనం 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. మనకి కామర్స్ సంబంధించిన 10 మార్క్స్ ఎన్ని ఇస్తాడంటే టోటల్గా మనకి 3 ఇస్తాడు. ఆ 3లో మనకి ఇష్టం వచ్చిన ఏదైనా ఎనీ 2 అటెంప్ట్ చేయాలి. 2 into 15 మినిట్స్ ఈక్వల్ టు 30 మినిట్స్ ఫ్రెండ్స్. ఓకే, 9:30 to 10 వరకు టోటల్గా 30 మినిట్స్ కదా. ఒక్కొక్క క్వశ్చన్కి 15 మార్క్స్ లెక్కన మనం 2 క్వశ్చన్స్ 30 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 15 మినిట్స్. ఆ విధంగా మనం 2 క్వశ్చన్స్ 30 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్వి అండ్ అకౌంట్స్కి సంబంధించిన 2 మార్క్స్ అండ్ కామర్స్ సంబంధించిన 2 మార్క్స్ కంప్లీట్ చేసిన వెంటనే కామర్స్ సంబంధించిన 10 మార్క్స్వి కంప్లీట్ చేయండి. ఓకే, అంతటితో 1 అవర్ కంప్లీట్ అయిపోయింది. 9 to 10 వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 10 నుంచి 11 వరకు ఏం చేస్తారంటే ఈ కామర్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించిన 5 మార్క్స్వి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. 10 to 11 అంటే 1 అవర్. మనకి కామర్స్ సంబంధించిన 5 మార్క్స్ మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి? మనకి టోటల్గా 5 మార్క్స్వి 6 ఇస్తాడు. ఆ 6లో మన కామర్స్ సంబంధించినవి 4 అటెంప్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ అకౌంట్స్కి సంబంధించిన వాటిల్లో కూడా మనం 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 5 మార్క్స్వి. మనకి టోటల్గా 4 ఇస్తాడు. ఆ 4లో మనకి ఇష్టం వచ్చిన ఏదైనా 2 అటెంప్ట్ చేయాలి. టోటల్గా మనకి ఎగ్జామ్ పేపర్లో 5 మార్క్స్వి 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 6 into 10 మినిట్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 10 మినిట్స్ లెక్కన మనం రాసినట్లయితే 1 అవర్. 1 అవర్ అంటే 60 మినిట్స్ కదా. ఆ విధంగా మనం ఒక్కొక్క క్వశ్చన్కి 10 మినిట్స్ లెక్క మనం రాసినట్లయితే ఆ 6 క్వశ్చన్లు 60 నిమిషాల్లో రాయొచ్చు ఫ్రెండ్స్. టోటల్గా మనకు ఒక్కొక్క క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్ 10 మినిట్స్ లెక్కన మనం 6 క్వశ్చన్స్ అనేవి 60 నిమిషాల్లో కంప్లీట్ చేయొచ్చు. ఆ విధంగా 2 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. 9 నుంచి 9:30 వరకు ఏమో 2 మార్క్స్వి అకౌంట్స్ అండ్ కామర్స్ సంబంధించి. నెక్స్ట్ 9:30 to 10 వరకు కామర్స్ సంబంధించిన 10 మార్క్స్వి. నెక్స్ట్ 10 to 11 వరకు ఏమో కామర్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 5 మార్క్స్వి. నెక్స్ట్ చివరిగా అకౌంట్స్కి సంబంధించిన 10 మార్క్స్ ప్రాబ్లం చేయండి ఫ్రెండ్స్. 10 మార్క్స్ ప్రాబ్లం 20 మినిట్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి అసలు మనకి ఇచ్చేది 2 ఇస్తాడు. 2 కూడా ఏంటంటే ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లేదా బీఆర్ఎస్ సంబంధించిన ప్రాబ్లం ఇస్తాడు. ఆ రెండిట్లో మనకి ఇష్టం వచ్చిన ఏదైనా అకౌంట్స్కి సంబంధించిన 1 ప్రాబ్లం అటెంప్ట్ చేయాలి. 10 మార్క్స్వి 2 ఇస్తాడు, 1 అటెంప్ట్ చేయాలి. 1 into 20 మినిట్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఉంది ఒక క్వశ్చనే. ఆ ఒక్క క్వశ్చన్కి మనం 20 మినిట్స్ కేటాయించి మనం రాసినట్లయితే ఆ 20 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఆ 10 మార్క్స్ ప్రాబ్లం అనేది. నెక్స్ట్ ఆ 10 మార్క్స్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయిన వెంటనే అకౌంట్స్కి సంబంధించిన ఫైనల్ అకౌంట్స్కి సంబంధించిన 20 మార్క్స్ ప్రాబ్లం అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడేమో 10 మార్క్స్ వచ్చేసరికి 20 మినిట్స్ అంటే
11 to 11:20 వరకు 10 మార్క్స్ సంబంధించిన అయిపోయింది. నెక్స్ట్ 11:20 నుంచి 11:50 వరకు ఫైనల్ అకౌంట్స్ సంబంధించిన 20 మార్క్స్ ప్రాబ్లం చేయండి ఫ్రెండ్స్. ఒకటే కదా మనం రాయాల్సింది 20 మార్క్స్. 20 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 30 మినిట్స్, అంటే ఆ ప్రాబ్లం చేయడానికి ఫైనల్ అకౌంట్కి సంబంధించిన 20 మార్క్స్ ప్రాబ్లం కంప్లీట్ చేయడానికి 30 మినిట్స్ సరిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఆ విధంగా మనం 30 మినిట్స్ కంప్లీట్ అయిపోతే ఆ టైమింగ్ వచ్చేసరికి 11:20 to 11:50 వరకు టోటల్ మనకి 30 మినిట్స్ ఉన్నాయి. ఆ 30 మినిట్స్లో ఆ 20 మార్క్స్ ప్రాబ్లం కంప్లీట్ చేయాలి. చివరిగా మనకి 11:50 నుంచి 12 దాకా ఏమైనా చెకింగ్ పర్పస్ కోసం ఫ్రెండ్స్ రిమైనింగ్ 10 మినిట్స్ మనం ఏమైనా మిస్టేక్ చేసామా లేదా హెడ్డింగ్స్ మర్చిపోయామా టేబుల్కి, వాటికి సంబంధించిన చెకింగ్ పర్పస్ కోసం మీ చివరిగా 11:50 నుంచి 12 వరకు కేటాయించండి టైమింగ్ అనేది. ఆ విధంగా మీరు రాసినట్లయితే టోటల్గా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారంటే అన్ని ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ కంపల్సరీగా టైమింగ్ అనేది సరిపోద్ది ఫ్రెండ్స్. మీరు బాగా చదువుకొని వెళ్ళినట్లయితే అప్పుడు మీకు కష్టం అనేది అనిపించదు. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, ఈ పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించిన కామర్స్, సివిక్స్ అండ్ ఎకనామిక్స్ కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీకు కావాలంటే చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, రాజేష్ టెక్ గురు ఛానల్.